సో కాల్డ్ బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఇలా మీ తలకాయలు ఏడబెట్టుకోవాలి అర్థమైతా ఉన్నాదిరా. లిక్కర్ రాని అని, లిక్కర్ దందా చేస్తుందని, సారా దందా చేస్తుందని అనేక రకమైన ఆరోపణలు వేసి మానసికంగా తనని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ ఆమె పేరు కల్వకుంట్ల కవిత, డాటర్ ఆఫ్ ఫైటర్. ఎప్పుడు గుండె ధైర్యాన్ని కోల్పోలే. తిహార్ జైల్లో మభ్యపెట్టినా, తనని చిత్రహింసలు చేసినా, ఎంక్వైరీల పేరు మీద తన క్యారెక్టర్ అసాసినేట్ చేసినా ఎప్పుడు తన గుండె ధైర్యాన్ని కోల్పోలే. కంకణం కట్టుకొని మరిపోయింది, శబదం చేసి మరిపోయింది, పోయిన చోటే నిలబడతా, కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తా అని. అలాగే వచ్చింది. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో మీ తలకాయలు ఏడబెట్టుకోవాలో కూడా అర్థం కాని స్థానంలో మీరున్నారు. గర్వంగా ఇది తెలంగాణ బిడ్డ, కేసీఆర్ బిడ్డ అని చెప్పి తల ఎత్తుకొని మరి ఈ రాష్ట్రానికి తన గుండె ధైర్యాన్ని చూపించింది. అది కదరా నాయకురాలి లక్షణం అంటే. చూతే నా కొడుకులారా, ఎన్నెన్ని మాటలు అన్నారా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిర్రా. ఉద్యమము, కొట్లాట వాళ్ళ రక్తంలోనే ఉందిరా. ఈ రాష్ట్రం కోసం అడుగడుగు తన జీవితాన్ని పనగబెట్టిన కల్వకుంట్ల కవిత ఎక్కడ? రూపాయల కోసం, పైసల కోసం, నోట్ల కట్టల కోసం అమ్ముడు పోయే మీరెక్కడ? ఉద్యమ సమయంలో జాగృతి పేరు మీద బోనాల పండుగని, బతుకమ్మ పండుగని, ఇక్కడ సాంప్రదాయాలని ప్రపంచ వేదికల మీద నిలబడి దాటి చూపించిన మహానేత కల్వకుంట్ల కవిత ఇలా గుండె ధైర్యంతో ఈ ఆడబిడ్డ ఎటువంటి తప్పు చేయలేదని తెలంగాణ నడిగొడ్డ మీద నిలబడి మరి చూపించింది కదరా. మీలాగా పారిపోయే మనిషి కాదు, ఉద్యమ నేత.